మంచి వెనక ఎవరు వెళ్ళరు, చెడు వెనకాలే అందరూ పరిగెడతారు. ఉదాహరణకు, మద్యం అమ్మేవాడు ఎక్కడికి వెళ్ళడు, కానీ పాలు అమ్ముకునేవాడు కొనేవాళ్ళు ఎక్కడుంటే అక్కడికే వెళ్తాడు. బియ్యపు గింజ మరిగే పాలతో కలిస్తే పాయసము అవుతుంది. అదే ఎసరుతో కలిస్తే అన్నం అవుతుంది. అదే పసుపుతో కలిస్తే దీవించే అక్షింతలవుతుంది. అదే బొగ్గుతో కలిస్తే చేతబడి అవుతుంది. మనం కూడా అంతే. మనం నలుగురితో కలిసే విధానం బట్టే మన యోగ్యత నిర్ణయింపబడుతుంది. ఓ మనిషి, ఎంతటి ధనవంతుడైనా చివరికి తెలుసుకునేది ఒక్కటే: కేవలం ధనం మాత్రమే మనసుకు సంతోషాన్ని ఇవ్వలేదు. ఒక మనిషిగా నీలో పగ, ప్రతీకారం, కోపం, అహంకారం, గర్వం, మదం, కామం, ప్రేమ, ఆప్యాయత, అనురాగం, స్నేహం, సంతోషం, దుఃఖం, విచారణ, బాధ, ఇలా ఇన్ని గుణాలు ఉన్నప్పుడు సర్వంతర్యామి అయిన వాడు 1000 రూపాల్లో ఉండగలడు. నోరారా శివ అంటేనే సకల పాపాలు పోతాయి అంట. నేను మనసారా నీ పేరే జపిస్తూ అయినా నా కష్టాలు పోవట్లేదు అంటేనే తెలుస్తుంది నా పూర్వజన్మ పాపం ఎంత గట్టిదో అని. పోయిన చోటే తిరిగి వెతుకోవాలి అంటారు. నిజమే. ఒకవేళ మళ్ళీ తిరిగి వచ్చిన దాని విలువ అప్పటికి తెలుసుకోకపోతే అప్పటికైనా అర్థం చేసుకోవాలని నీకు ఆ అర్హత లేదు అని. ఒకసారి నువ్వు నటిస్తున్నావని అర్థం అయ్యాక తర్వాత నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నా ఎవరు నమ్మరు మిత్రమా. సంపాదించినప్పుడు పలు రకాల వాళ్ళు నీకు పరిచయం అవుతారు. 10 రూపాయలు అప్పు అడిగినప్పుడు పరిచయస్తులే పరాయి వాళ్ళ నీకు దూరంగా పారిపోతారు. తప్పు చేసి కూడా మాటలతో సమర్థించుకునే వారు కొందరైతే, ఏ తప్పు చేయకుండానే మాట్లాడలేక మౌనంగా ఉండేవారు మరికొందరు. గాడిద మనల్ని తన్నిందని గాడిదను మనం తన్నలేము కదా. అదేవిధంగా దుష్టులు మనల్ని నిందించారని తిరిగి వారిని నిందిస్తే వారికి మనకి తేడా ఉండదు. గాడిదలకి దూరం ఉన్నట్టే అలాంటి స్వభావం ఉన్న వారితో జాగ్రత్తగా ఉండడం మేలు. పడిపోతామని భయపడితే నడక రాదు. ఓడిపోతామని భయపడితే విజయం రాదు. ఫలితాన్ని నువ్వు నిర్ణయించుకో. ప్రయత్నిస్తూ పోతే ఫలితం అదే వస్తుంది. ఈ సృష్టిలో నిన్ను బాధించేవారు వేరెవరో కాదు, నువ్వే. నీది అనుకునే నీ శరీరమే నీకు శాశ్వతము కాదు అని తెలిసినా అది తెలుసుకోక నీ చుట్టూ ఉన్న బంధాల కోసం బాధపడతావు. ఆడపిల్లలకు పెళ్లి చేసే అప్పుడు డబ్బున్నోడా, జాబున్నోడా, ఆస్తున్నోడా అని కాదు చూడాల్సింది, మంచి మనసున్నోడా లేదా అలవాటు లేనోడా అని. ఎందుకంటే అవన్నీ సంపాదిస్తే వస్తాయి, కానీ సంస్కారం రాదు. దాచిన రూపాయి నిన్ను ధనవంతుడిని చేస్తుంది. దానము చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది. ధనము కాటి వరకే వస్తుంది. ధర్మం దైవకాళ్ళ కాడికి తీసుకెళ్తుంది. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. అది జ్ఞానమైనా, శక్తి అయినా, డబ్బైనా, ఏదైనా సరే ఇది ప్రకృతి నియమం. ఇష్టం అనేది వయసుతో, అందముతో సంబంధం ఉండదు. అది మనసులో కలిగే ఒక భావన మాత్రమే.